మూలం అనేది తెలుసుకోవడం చాలా ఆశ్చర్యం. ఎందుకో చెప్పమంటావా? నీవు వచ్చిన మూలం ఏంటి, నువ్వు మారిన విధానం ఏంటి, ఎలాగూ మారావు, ఎలాగూ మార్చబడ్డావు, నువ్వు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు, నీవు ఎంతమందికి దీవెనకరంగా ఉన్నావు. మన కథ మార్చింది ఒకరు, మన కథ మార్చిన యేసయ్య మనతో ఉండగా మనం అనేక మంది కథలు మార్చగలం. దేవుని బిడ్డలారా, బయటోడి కథలు మనం మార్చలేకపోవచ్చు కాక మన వంశంలో ఉన్న వారి కథలు మారిపోతాయి. దేవుని బిడ్డలారా, నువ్వు మామూలు దాను కాదు. నీ ప్రార్థన చాలా విలువైంది, నీ ప్రార్థన చాలా విలువైంది, నీ భక్తి చాలా విలువైనది, నీ పరిచర్య చాలా విలువైనది, దేవుణ్ణి ప్రేమించడం చాలా విలువైనది. రేపొద్దున నీ వంశములో నుంచి దేవుడు గొప్పోళ్ళని పైకి తీసుకొస్తాడు. నమ్మిన వారు యేసయ్యకి స్తోత్రం చెప్పండి. నాకేముంది అయ్యారు, ఏ చరిత్ర లేదంటావా? మన చరిత్ర మార్చగలిగిన, కథ మార్చగలిగిన వాడు ఒకడు ఉన్నాడు, మన యేసయ్య. యేసయ్యకి మహిమ కలుగునుగాక.